ఏపీ సచివాలయ ఉద్యోగులపై పోలీసులు దుశ్చర్యకు దిగారు. అర్ధరాత్రి వరకు ఉద్యోగులను పిఎస్లో పెట్టి వేధించారు. 3 గంటల పాటు పిఎస్లోనే సచివాలయ ఉద్యోగులను ఉంచారు. ఉద్యోగుల డిన్నర్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే డిన్నర్ చేస్తుండగా 50 మంది పోలీసులు చుట్టుముట్టారు. క్యాంటీన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గిరిజన ఏఎస్ఓ అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నిర్వహించిన పార్టీలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. డిన్నర్ పార్టీపై 7 పోలీస్ స్టేషన్ల సిబ్బంది దాడులు చేశారు. మద్యం బాటిల్స్ ఉన్నాయని ఉద్యోగులపై కేసు పెట్టారు. డిన్నర్కి హాజరైన వెంకటరామరెడ్డి ఉద్యోగులను పిఎస్కు తీసుకెళ్లారు. ఉద్యోగులను వేధించకుండా తనపై కేసు పెట్టాలంటున్నారు వెంకటరామరెడ్డి. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను వేధిస్తున్నారని అప్సా అధ్యక్షుడు వెంకటరామరెడ్డి మండిపడ్డారు. దారుణమైన కక్ష సాధింపు ఎన్నడూ లేదని సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మా సెక్రటరీ ఎంప్లాయీస్ కొంతమంది ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. అంటే క్యాంటీన్ ఎలక్షన్ త్వరలో జరగబోతున్నాయి కాబట్టి అక్కడ పోటీ చేసే క్యాండిడేట్లు కొందరు పరిచయం కోసం అని చెప్పి కొంతమందిని అంటే ఒక 2-3 బ్యాచ్ల ఎంప్లాయీస్ ను పిలవడం జరిగింది. దాదాపు 150 మంది ఎంప్లాయీస్ వచ్చారు. మాట్లాడారు. మీకు కూడా చూసారు, మైక్ ఉంది, మాట్లాడుతున్నాం. మధ్యలో అంటే ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఓన్లీ ఎంప్లాయీస్ కాకుండా ఎంప్లాయీస్ ఫ్రెండ్స్, కొందరు ఓటర్స్ కూడా ఒక 10 మంది వచ్చారు. కంప్లైంట్ వచ్చిందని చెప్పి పోలీసు మొత్తం ఎంతమంది పోలీసులు వచ్చారో మీరు చూడండి, ఎక్కడ ఉన్నారు అక్కడ పోలీసులు అందరూ. అంతా ఎంప్లాయీస్ కేవలం ఎలక్షన్ లో గెలవడం కోసం మన ఎంప్లాయీస్ అనే ఇది కూడా లేకుండా ఎంతమంది ఏదో మేమేమో తీవ్రవాదులాగా 30-40 మంది పోలీసులు వచ్చి అందరినీ కూడా అంటే తాగిందా లేదా కనీసం చెక్ చేయకుండా మొత్తం పోలీస్ ఎంప్లాయీస్ అందరినీ ఆపేసి ఇంటికి వెళ్ళవద్దు, మీ అందరు డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం ఇది ఎప్పుడు చూడలేదు. ఎలక్షన్ లాగా చూడాలి కానీ భయపెట్టి ఏదో మాకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది అవతల వాళ్ళని భయపెట్టి ఎలక్షన్ గెలవాలనుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా ఇట్లాంటి వాటిల్లో ఎంత ఎంప్లాయీస్ మీద ఎంత ప్రతీకారంగా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. మేము అక్కడికి వాళ్ళని చెప్పాము, సరే మేము ఆర్గనైజ్ చేస్తున్నాము, మమ్మల్ని ఉంచండి, మిగతా వాళ్ళందరినీ పంపించండి. లేదు, ఇప్పుడు ఎంత టైం చూడండి మీరు, ఎంత టైం 11 కావస్తుంది. 11 గంటల వరకు ఎంప్లాయీస్ అందరూ ఏదో తీవ్రవాదులాగా వాళ్ళందరినీ ఇంటికి వెళ్లకుండా ఆపి ఇది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడన్నా ఉందా ఇది?